వీక్షకులందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వందే భారత్ రైలుపై ప్రారంభంలో అనేక అనుమానాలు రేకెత్తాయి. ఇవాళ ఆ రైలు సాధించిన ఘనత మనం ఒకసారి పరిశీలించినప్పుడు అలాంటి అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. ట్రైన్ 18 పేరుతో అంటే 2018లో ప్రారంభించారు ఈ ప్రాజెక్టు. ఒక 2 yearsలో ఫినిష్ చేశారు. ఇంకా తర్వాత పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ల మీద గరిష్ట వేగం 60-70 కిలోమీటర్ల కంటే ఎక్కువగా వేగం వెళ్ళటానికి ప్రస్తుతం ఉన్న డీజిల్ ఇంజన్లు కానీ ఎలక్ట్రికల్ కానీ సహకరించడం లేదు. ప్రయాణికుల ట్రైన్స్ వేగం పెంచేందుకు విదేశాల నుంచి, ముఖ్యంగా జర్మనీ, స్పెయిన్ లాంటి దేశాల నుంచి వారి వద్ద నుంచి సాంకేతిక పరిజ్ఞానం, కోచెస్ అడిగినప్పుడు ఒక ట్రైన్ తీసుకురావడానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క ట్రైన్కి 200 కోట్లు ఖర్చు పెడితే మరి దేశవ్యాప్తంగా అన్ని నగరాలకి మరి వేగంగా తిరిగే రైళ్లు తీసుకురావాలి కదా. ఏదో ఒక ట్రైన్ తీసుకొస్తే అయిపోదుగా. ఈ ప్రాజెక్టు దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు అయ్యేలాగా కనిపించింది. దీంతో మెడ్రాస్లోని కోచ్ తయారీ కర్మాగారంలో ఉన్న ఒక బీహార్ అధికారి, నాకు 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించండి, గంటకి 140 కిలోమీటర్ల వేగంగా వెళ్ళే ట్రైన్ తయారు చేసి చూపిస్తాను. నాకు మరో 2 సంవత్సరాల రిటైర్మెంట్ ఉంది. మీరు కనుక నిర్ణయం తీసుకుంటే వెంటనే పని ప్రారంభిస్తాను అని కేంద్ర రైల్వే శాఖకి ఆయన ఒక విజ్ఞప్తి చేయడంతో వెంటనే రైల్వే శాఖ కూడా ఒక అవకాశం కల్పించింది. సహజంగా ట్రైన్కి ముందో ఒక పెద్ద ఇంజిన్ ఉంటుంది, డీజిల్ ఇంజిను, ఎలక్ట్రికల్ ఇంజిను. కానీ వందే భారత్లో మనకి ఎక్కడా కూడా ట్రైన్ ఇంజిన్ కనిపించదు. ప్రతి కోచ్కి అమర్చిన మోటార్లు వేగంగా తిరగడం వల్ల అది 3 సెకండ్స్లోనే 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం ఉన్న రైలు పట్టాల మీద గంటకి 70-80 కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తున్న కొన్ని ప్రాంతాల్లో దీని వేగం గంటకి 130-140 కిలోమీటర్లు కూడా టచ్ చేస్తూ ఉంది. అయితే రైల్వే ట్రాక్లకి రెండు వైపులా గోడ నిర్మించే కార్యక్రమం పూర్తయితే రైలు వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. తర్వాత భారతదేశంలో రైల్వేల్లో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. మనం కనుక ట్రైన్ జర్నీ చేస్తే ప్రతి 10 కిలోమీటర్లకి పెద్ద పెద్ద వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయితే కనుక రైలు వేగం పెరగదు. దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేస్తే కానీ భారత రైల్వేల్లో కొంతవరకు వేగం పెరిగే అవకాశం ఉంది. ఇక తాజాగా వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా 1,00,000 ట్రిప్పులు పూర్తి చేశాయి. 9 కోట్ల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకి చేర్చాయి. ప్రధానంగా ఢిల్లీ నుంచి వారణాసి రూటు అత్యంత రద్దీగా ఉంది. 200% ఆక్యుపెన్సీ రేటు వస్తూ ఉంది. ఇంక అయితే ఓన్లీ అందులో ఆర్ఏసీలు ఉండవు కాబట్టి ఓన్లీ బుకింగ్ 100% ఆక్యుపెన్సీతో నడుస్తూ ఉంది. ఇంకా తర్వాత సికింద్రాబాద్, విశాఖపట్నం రూటు అత్యంత రద్దీగా ఉంది. ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి టెంపుల్కి ఏర్పాటు చేసిన వందే భారత్ రైళ్లు కూడా అత్యంత రద్దీగా ఉన్నాయి. ఇక ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన కొద్ది ట్రైన్స్, 1-2 ట్రైన్స్, వందే భారత్ స్లీపర్ కూడా 100% ఆక్యుపెన్సీతో నడుస్తూ ఉంది. దీంట్లో ఉన్న టికెట్ ధరలు సామాన్యులకు కూడా అందుబాటులోకి ఉండడం, స్టాప్స్ తక్కువగా ఉండి గమ్యస్థానాలకి వేగంగా చేరుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఉదాహరణకి సికింద్రాబాద్ నుంచి విజయవాడకి ఏ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయినా కూడా మినిమం 6 గంటలు, 6:30 గంటలు. అదే వందే భారత్ 3:30 గంటలు, 4 గంటలు. అంటే ప్రయాణికులకి 2 గంటలన్నర సమయం ఆదా అవుతుంది. టికెట్ ధరలు ఇది ఏసీఏ, సూపర్ ఫాస్ట్లో కూడా ఏసీఏ. సూపర్ ఫాస్ట్లో చేరికారు 600 రూపాయలు ఉంటుంది హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి విజయవాడకి. వందే భారత్లో ఇంకొక 200 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే వందే భారత్లో 2:30 గంటల ముందే వచ్చేయచ్చు. దీంతో వందే భారత్ ట్రైన్లో టికెట్ దొరకని వాళ్ళు మాత్రమే సూపర్ ఫాస్ట్ ట్రైన్లో చేరికారుకు వెళ్తా ఉన్నారు. ఈ విధంగా వందే భారత్ దేశవ్యాప్తంగా సక్సెస్ఫుల్గా 1,00,000 ట్రిప్పులు పూర్తి చేసుకుంది. రాబోయే రోజుల్లో వందే భారత్ స్లీపర్ మరిన్ని ప్రవేశపెట్టేందుకు భారత రైల్వే ఇప్పటికే చెన్నైలోని రైలు కోచ్కి ఆర్డర్స్ ఇచ్చింది. దాదాపుగా అక్కడ 42 ట్రైన్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒకటి ప్రయోగాత్మకంగా పరిశీలించి సక్సెస్ అయ్యారు. సహజంగా వందే భారత్లో ఒక 500 నుంచి 600 కిలోమీటర్ల స్ట్రెచ్ తీసుకుంటారు 2 ప్రధాన నగరాలు. ఉదయం ఇటు నుంచి అటువైపు వెళ్ళి
మధ్యాహ్నం తర్వాత అట్నుంచి మరలా ఎక్కడైతే బయలుదేరిందో అక్కడికి వచ్చి కంప్లీట్ చేసుకుంటాను. వారానికి 6 రోజులు, ఒక రోజు మాత్రం సర్వీసింగ్ ఉంటుంది. అదే స్లీపర్ వందే భారత్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రయాణించవచ్చు. స్టాప్స్ 200-300 కిలోమీటర్ల దూరం వెళ్ళే వరకు ఒక్కొక్క స్టాప్ మాత్రమే ఉంటుంది జిల్లా కేంద్రాల్లో. అది కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో స్టాప్స్ ఉండవు. దీంతో ప్రయాణికులకి సమయం కలిసి వస్తుంది, ప్రయాణం కూడా సుఖవంతంగా ఉంటుంది. టికెట్ ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. వందే భారత్ ట్రైన్ గురించి మీ యొక్క అనుభవాలు కూడా కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి.